నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి స్మగ్లర్లు కొత్త దారుల్లో కువైట్లోకి మాదక ద్రవ్యాలను తీసుకుని వస్తూ ఉన్నారు. కువైట్లోకి సుమారు 2 కేజీల మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు భగ్నం చేశారు. ఈ కేసులో ఒక ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడిని అరెస్టు చేశారు. పోలీసులు అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఆసియాలోని ఒక దేశం నుంచి మాదక ద్రవ్యాలను కువైట్కు తీసుకువచ్చేందుకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎయిర్ కార్గో ద్వారా కువైట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మాదక ద్రవ్యాలను తనిఖీ నుంచి తప్పించేందుకు పలు పుస్తకాల లోపల రహస్యంగా అయితే మాదక ద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. ఏవైతే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బుక్స్ లోపల ఈ యొక్క మాదక ద్రవ్యాలను దాచారన్నమాట. అలాగే అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు నిందితుడి ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి మాదక ద్రవ్యాలు పంపిన దేశంలోని అధికారులతో కూడా కువైట్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఉన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీరైతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కానీ ఇటువంటి చెడు మార్గాలలోకి వెళ్ళొద్దండి. కువైట్లో కొత్త మాదక ద్రవ్యాల చట్టం గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కువైట్ అధికారులు కావచ్చు, కువైట్ కోర్టులు కావచ్చు కఠినమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నాయి. నేర తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా విధిస్తూ ఉన్నారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. తమ దేశం యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తును మాదక ద్రవ్యాలకు బానిస చేసి కువైట్ దేశ భవిష్యత్తును దెబ్బతీసేందుకు జరుగుతూ ఉన్న ప్రయత్నాలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.